హలో అండి. ఈ వీడియోలో 42 సైజు బ్లౌజ్ బాడీ మెజర్మెంట్స్తో ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఈ బ్లౌజ్ కోసం నేను 1 మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఇది వితౌట్ లైనింగ్ బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్కి కావాల్సిన మెజర్మెంట్స్ లెంత్ 14.5, అప్పర్ చెస్ట్ 42, మిడిల్ చెస్ట్ 44, వేస్ట్ రౌండింగ్ 38, చెస్ట్ పాయింట్ 11 inches, ఫ్రంట్ నెక్ డీప్ 7.5, బ్యాక్ నెక్ డీప్ 9 inches, షోల్డర్ 16.5, ఆర్మ్ హోల్ 18.5, హ్యాండ్ లెంత్ 8 inches, హ్యాండ్ రౌండింగ్ 14 inches. ఇప్పుడు ఈ మెజర్మెంట్స్తో బ్లౌజ్ని ఎలా కటింగ్ చేయాలి అనేది చూపిస్తాను. ఈ వీడియోలో బ్యాక్ పార్ట్ మాత్రమే చూపిస్తాను చూడండి. ఖర్చు కోసం 1/2 inch అయితే తీసుకున్నాను. దానికంటే ముందు బ్లౌజ్లో ఉన్న హెచ్చు తగ్గుల కోసం ఒక స్ట్రైట్ లైన్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు 14.5 లెంత్ అయితే తీసుకుంటున్నాను. పైన ఖర్చు కోసం 1/2 inch అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు 2 లైన్స్ అయితే వేసుకోవాలి. ఖర్చు కోసం ఒకటి. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 6 inches తీసుకుంటున్నాను. ఎందుకు అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి. ఇప్పుడు చంక డౌన్ కోసం 6 inches అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఖర్చుతో కలిపి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా స్ట్రైట్ లైన్ కోసం 6 inches తీసుకుంటున్నాను. పైన షోల్డర్ దగ్గర తీసుకున్నాను కదా, అదన్నమాట. ఇప్పుడు ఒక లైన్ అయితే వేసుకోవాలి. లైన్ వేసుకొని సిక్స్ ఇంచెస్లో మిడిల్ చేసుకుంటున్నాను. మిడిల్ ఎంత 3 inches అనమాట. 3 inches మార్కింగ్ పెట్టుకొని ఒక లైన్ అయితే వేసుకుంటున్నా. ఇప్పుడు 1.5 అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ చెస్ట్ రౌండింగ్ 42 కాబట్టి 42/4 చేయాలన్నమాట. నాలుగో వంతు 10.5 అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఆర్మ్ హోల్ స్కేల్తో ఈ మూడు మార్కింగ్ని నీట్గా కలుపుకోవాలన్నమాట. మనం ఆర్మ్ హోల్ అనేది అక్కడ 3 inches మార్కింగ్ చేసాం కదా, అక్కడ నుంచే గీసుకోవాలి. ఒక 1/2 inch అనేది వదిలేసిన తర్వాత మనము చెక్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. 1/2 inch వదిలేసి నేను ఆర్మ్ రౌండింగ్ అనేది చెక్ చేస్తున్నాను. ఎందుకు అంటే అక్కడే ఖర్చు కూడా ఉంది. ఆ లైన్ మీద కాదండి, లైన్ తర్వాత ఒక 1/2 inch దగ్గర నుంచి మనము ఆర్మ్ హోల్ అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ రౌండింగ్ 38 అనమాట. 38లో 4వ భాగం ఎంత? 9.5 ప్లస్ ఒక 1 inch అనేది డాట్ కోసం 10.5 అయితే మార్కింగ్ చేసుకున్నాను. 10.5 మార్కింగ్ చేసుకుని ఒక లైన్ అయితే వేసుకుంటున్నా. ఖర్చు కోసం 1.5 అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 1.5 మార్కింగ్ చేసుకోవాలి. ఒక లైన్ అయితే వేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి, రిప్లై ఇస్తాను. ఇప్పుడు డాట్ కోసం 10.5లో సగం 5.5 కాబట్టి 5.5 దగ్గర మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. లేకపోతే ఇలా సగానికైతే ఫోల్డింగ్ చేసుకున్న టేప్ని అక్కడికైతే మార్కింగ్ అయితే వస్తుంది. ఇప్పుడు డాట్ లెంత్ కోసం ఖర్చుతో కలిపి 5 inches అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఎందుకు అంటే నెక్ డీప్ 9 inches కాబట్టి 5 inches వేసుకోవచ్చు ఖర్చుతో కలిపి. ఇలా ఒక లైన్ అయితే వేసుకొని అటొక 1/2 inch ఇటొక 1/2 inch మార్కింగ్ చేసుకొని 1/2 inch ఇక్కడ 1/2 inch ఇక్కడ మార్కింగ్ చేసుకొని లైన్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. చెస్ట్ ఎక్కువ ఉన్నవాళ్ళు లూజ్ ఎక్కడ కలుపుకోవాలి అనేది కూడా ఫ్రంట్ పార్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి.
ఈ మెజర్మెంట్స్ తోటి బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకోండి, చాలా నీట్గా అయితే వస్తుంది. ఇప్పుడు నెక్ కోసం 2.5 అయితే కటింగ్ చేస్తున్నాను. నెక్ కోసం 2.5 మార్కింగ్ చేసుకొని తర్వాత షోల్డర్ మీద 3.5 అయితే ఉంటుందన్నమాట. 3.5లో ఆర్మ్ హోల్ వైపుకి నెక్ వైపుకి ఖర్చుకు పోగా ఆఫ్టర్ స్టిచ్చింగ్ 3 ఇంచెస్ అయితే ఉంటుంది. అంటే స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత షోల్డర్ మీద 3 ఇంచెస్ అయితే ఉంటుంది. ఎందుకు అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 3 ఇంచెస్ అయితే ఉంచుకోవచ్చు. ఇప్పుడు నెక్ డీప్ 9 ఇంచెస్ అనమాట. 9 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఇంకా ఎంత ఉంది అనేది నేను చెక్ చేస్తున్నాను. ఖర్చు కోసం ఏం అవసరం లేదు, చాలా ఎక్కువ ఉంది కాబట్టి నేనేం ఖర్చు ఇవ్వట్లేదు. ఇక్కడైతే 3 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. మార్కింగ్ చేసుకొని లైన్ అయితే వేసుకుంటున్నాను. లైన్ వేసుకొని అటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఆ నెక్ రౌండింగ్ అనేది నీట్గా తీసుకుంటున్నాను అనమాట. నెక్ రౌండింగ్ కోసం ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా నీట్గా వేసుకుంటున్నా. ఇక్కడ నడుము దగ్గర అయితే 1/2 ఇంచ్ అనేది పైకి ఇలా నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా అయితే కలిపేసుకోవాలి. ఖచ్చితంగా కలుపుకోవాలండి, లేదు అంటే ఇక్కడ నడుము దగ్గర కిందకైతే వస్తుంది. ఇప్పుడు నేను ఆర్మ్ హోల్ అనేది ఇంకొకసారి చెకింగ్ అయితే చేస్తున్నాను. 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు 1/4 అనేది ఖచ్చితంగా వచ్చింది. ఆల్రెడీ ఖర్చు ఉంది అక్కడ. మీకు వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ అయితే కటింగ్ చేసేసుకున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ వీడియో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అందులో చెస్ట్ ఎక్కువ ఉన్నవాళ్ళు లూజ్ ఎక్కడ కలుపుకోవాలి అనేది కూడా చూపించానండి. నెక్స్ట్ వీడియోలో చూడండి. ఇలా నీట్గా అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర ఖర్చు ఇవ్వాల్సిన అవసరం లేదు, అందులోనే ఖర్చు ఉంది. ఆల్రెడీ ఖర్చు ఉంచే కటింగ్ అయితే చేశాను. షోల్డర్ మీద 3 ఇంచెస్ 3.5 ఉంచాం కదా, ఆ ఖర్చు కిందకు కూడా వస్తుంది. మనం ఇంకా ఎక్స్ట్రా ఖర్చు అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఖర్చుతో కలిపే బ్లౌజ్ కటింగ్ అయితే చేశాను. ఇప్పుడు టక్స్ అయితే ఇచ్చుకోవాలండి. ఖర్చు కోసం తీసుకున్న దగ్గర, డాట్ వేసుకునే దగ్గర, ఇంకా నెక్ దగ్గర. బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి.